టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికిపూడి హాజరయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కొలికిపూడి శ్రీనివాస్ వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి హాజరయ్యారు. కొలికిపూడి వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ నివేదికను చంద్రబాబుకు పంపించనున్నారు. టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు కొలికిపూడి హాజరయ్యారు ఎమ్మెల్యే. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక, టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం మొత్తం కూడా హాజరయ్యి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా కమిటీ ముందు కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ నెల 11వ తేదీన ఏకొండూరు మండలం గోపాలపురంలో ఒక ఎస్టీ మహిళపై జరిగిన దాడికి సంబంధించిన ఘటన మీద మొత్తం కూడా పూర్తిస్థాయిలో కమిటీ ముందు వివరణ మొత్తం కూడా కొలికిపూడి శ్రీనివాస్ ఇవ్వనున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఆ రోజు ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమై అన్నాయి మొత్తం కూడా కమిటీ ముందు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఏదైతే సిమెంట్ రోడ్ ఒకటి ఈ వ్యవహారం మీద ఈ డిస్ప్యూట్ అంతకీ ప్రధానమైన కారణం అని చెప్పి కూడా కొలికిపూడి చెప్తున్నారు. ఒక కొంతమంది మేలు కోసం అక్కడ సిమెంట్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ వైసీపీ చెందిన ఒక ఇంటి వారు అక్కడ ఆ రోడ్డు మీద నడవకుండా మూలకంచి అడ్డంగా వేశారు. దాన్ని తొలగించడం తాను చేసిన తప్పు అని చెప్పి కూడా అది కమిటీ ముందు కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అంటే ఆ ఇష్యూనే కాకుండా గతంలో జరిగిన ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆ కమిటీ మొత్తం అడుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అంతమంది చిట్యాలలో ఒక అమ్మాయి సూసైడ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనతో పాటు ఏ అయితే లిక్కర్ షాప్స్ని ఎక్కడ పెట్టనీయకుండా అంటే కేవలం బైపాస్ రోడ్లోనే ఉండాలి, ఎక్కడ కూడా సిటీ లోపల అంటే తిరువురు పట్టణంలో ఉండడానికి వీల్లేదు అంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటువంటి ఘటనలు అన్నింటినీ కూడా అంటే గ్రావెల్ వాళ్ళతో ఏర్పడ్డ మనస్పర్ధలు వీటన్నింటినీ కూడా కమిటీ కూడా మొత్తం కూడా కొలికిపూడి శ్రీనివాస్ అయితే ప్రశ్నిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక మొన్న జరిగిన ఘటన మీద అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరణ అయితే టీడీపీ పార్టీ అధిష్టానం కొలికిపూడి శ్రీనివాస్ని కోరింది. అయితే ఆ వివరణ పట్ల మొత్తం కూడా కొలికిపూడి ఇచ్చిన వివరణ పట్ల మొత్తం కూడా టీడీపీ అధిష్టానం ఎక్కడో కూడా సాటిస్ఫాక్షన్ కాకపోవడంతోనే ఇప్పుడు ఈ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో వాస్తవాలు ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణ కమిటీ సభ్యుల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పంచుమతి అనురాధ, కొనకాల నారాయణ, ఎంఏ షరీఫ్, వరలరామయ్య వీళ్ళందరూ కూడా మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. అయితే కొలికిపూడి ఇచ్చిన వివరణ మొత్తం కూడా వాళ్ళంతా నమోదు చేసుకుని దీన్ని మొత్తం కూడా టీడీపీ పార్టీ అధిష్టానం అలాగే చంద్రబాబు కూడా మొత్తం కూడా ఆ నివేదిక రూపంలో దాన్ని అందజేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దాదాపు ఒక గంట నుంచి కూడా మొత్తం కూడా వివరణ అయితే కొలికిపూడి నుంచి తీసుకుంటున్నారు. సుమారు ఒక 2-3 గంటల సేపు మొత్తం కూడా పూర్తిస్థాయిలో అంటే అంత ముందర గతంలో జరిగిన ఇష్యూస్ కూడా బేస్ చేసుకుని మొత్తం కూడా కొలికిపూడి దగ్గర నుంచి మొత్తం కూడా వివరణ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ తాజాగా జరిగిన అంటే ఈ నెల 11వ తేదీన ఎస్టీ మహిళపై జరిగిన దాడికి సంబంధించిన ఘటన మీద కూడా పూర్తిస్థాయిలో మొత్తం కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. విజయచంద్రిక, ఇక మరి కొలికిపూడి ఇచ్చిన వివరణతో కమిటీ సంతృప్తి చెందిందా? నివేదిక ఎప్పుడు వెళ్తుంది చంద్రబాబు దగ్గరికి? అలాగే దీనిపై రిజల్ట్ ఎలా ఉండొచ్చు? అంటే యాక్షన్ ఉంటుందా లేకపోతే ఏదైనా చర్యలు ఉండొచ్చా? వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అంటే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికిపూడి మీద చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక కొలికిపూడి ఏం వేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దాన్ని ఒక నివేదిక రూపంలో మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ కూడా ఆ నివేదికను కూడా అందజేస్తారు. ఆ తర్వాత ఏ చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఆ కమిటీ కూడా సిఫార్సు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే కమిటీ ముందు గతంలో ఒకసారి కొలికిపూడి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కొలికిపూడిలో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఆలోచించారు. అయితే కొలికిపూడిలో ఎటువంటి మార్పులు రాలేదు. అందుకనే మళ్ళీ మరోసారి ఈ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని అంటూ కూడా ఈ రోజు జరిగే భేటీలో మొత్తం కూడా తేలుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు ఏదైతే ఈ క్రమశిక్షణ కమిటీ ముందులా ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆయన మీద చర్యలు
తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక తిరువూరులో ఒక 3-man కమిటీని కూడా వేసే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే కమిటీ సభ్యులు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.